ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఉదయకాలం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time. This is also great and powerful time God has given us to worship the Lord God Almighty and praise the name of Jesus Christ of Nazareth. Let us make a joyful noise today also, because this is the day God has given us. So this is too late today, but I would like to pray for some people and for the countries and for the states, villages. I want to bless. Praise the Lord. ఈ దినం కూడా ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి, అది మాత్రమే కాదు ప్రార్థించడానికి, మన యొక్క దేశాల గురించి, రాష్ట్రాల గురించి, మన యొక్క జిల్లాలు, మన పల్లెలు, ప్రాంతాలన్నిటి గురించి ప్రార్థించడానికి కూడా ఈ దినం దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ఐఎమ్ సో హ్యాపీ. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభు నామాన్ని గణపరిచినట్లుగా, స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా ఉదయకాలంలో కూడా ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయటానికి మళ్ళీ ఆదివారం రోజు, నిన్నటి దినం ఆదివారం కాబట్టి ఇవన్నీ కూడా బైక్ తీసుకెళ్ళి చర్చిలో మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఇవన్నీ ఏర్పాట్లు అంటే కొంచెం ఒక్కోసారి లేట్ అవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ నేను దేవుని సమయం ఇవ్వాలని, ప్రార్థించాలని, మరి కొంతమంది కొరకైనా నేను ప్రార్థించాలని, ప్రోత్సాహకరంగా ఉండాలని ప్రేరేపణతో, ప్రేమతో మీ మధ్యలోనికి రావటం జరుగుతూ ఉంది ఈ దినం కూడా. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల కొరకు వందనాలు, నీ భద్రత కొరకు వందనాలు, నీ క్షేమము కొరకు వందనాలు తండ్రి. మా మధ్యలో నీవు సంచరిస్తున్న దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభువా, యువతి కాలంలో నిన్ను ఘనపరుస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, ఈ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాలంలో కూడా మేము మా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, మా దేశాన్ని దీవిస్తూ ఉన్నాం. వీ లవ్ అవర్ కంట్రీస్, వీ లవ్ అవర్ పీపుల్ గాడ్, వీ ప్రే ఫర్ ద బ్లెస్సింగ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము దీవించబడును గాక. ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ స్టేట్ బీ బ్లెస్డ్. ప్రతి పల్లె, ప్రతి పట్టణం దీవించబడును గాక. ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్ బీ బ్లెస్డ్. ప్రతి యొక్క హృదయము, ప్రతి యొక్క మనస్సు, ప్రతి తలంపు దీవించబడును గాక. ఎవ్రీ హార్ట్, ఎవ్రీ మైండ్ అండ్ ఎవ్రీ సోల్ బీ బ్లెస్డ్. ప్రతి నాయనా మరి ప్రభా కుటుంబములు దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నా. ఎవ్రీ ఫ్యామిలీ బీ బ్లెస్డ్ ఆన్ దిస్ ఎర్త్. యూ సెట్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ యూ బీ బ్లెస్డ్. హల్లెలూయా. యేసయ్యా, నీలో దీవించబడును గాక, నీలో ఆశీర్వదించబడును గాక. ఇన్ యూ బీ బ్లెస్డ్. అద్భుతమైన సన్నిధిని ఆహ్వానిస్తున్నా మా మధ్యలోనికి. నీ కృపను ఆహ్వానిస్తున్నా, నీ కనికిరాన్ని ఆహ్వానిస్తున్నా. వి ఇన్వైట్ యువర్ గ్రేస్, యువర్ పవర్, యువర్ అనాయింటింగ్. నీ యొక్క శక్తి, నీ ప్రభావము, నీ ప్రసన్నత, నీ అభిషేకము నాయన విడుదల కలుగు చేరుగాక. వి ఇన్వైట్ యువర్ బ్రేక్ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్, అనాయింటింగ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకముతో ప్రతి విధమైనటువంటి బంధకాలు తెంచివేయబడును గాక. ఎవ్రీ బాండేజెస్ బీ బ్రోకెన్డ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, బలపరచండి దేవా. నీ రక్తముతో మమ్మల్ని కట్టండి ప్రభా. మా గాయాలు కట్టండి, మా హృదయ గాయాలు కట్టండి. లార్డ్ గాడ్, హల్లెలూయా. హీల్ అవర్ బ్రోకెన్ హార్ట్స్ గాడ్ and heal our wounds God through your precious blood in the name of Jesus. This morning God, we come before you God. నీ సన్నిధిలోనికి వస్తున్నా. ఈ ఉదయ కాలంలో నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా, నిన్ను హెచ్చిస్తున్నాం ప్రభువా. నీవే మా మధ్యలో మహిమ పొందండి తండ్రి. We give all glory to your name God. Be magnified and glorified your name amongst us God, midst us God. We bless you Jesus. స్తోత్రాలు తండ్రి. మా దేశము కొరకు మరోసారి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ అవర్ కంట్రీ, థ్యాంక్ యూ ఫర్ అవర్ విలేజెస్ గాడ్. మా గ్రామాల కొరకు వందనాలు ప్రభా. మా యొక్క మండలాల కొరకు వందనాలు. మా యొక్క ప్రభా తండ్రి నాయన నిజామాబాదు నాయన జిల్లా కొరకు వందనాలు, మండలాల కొరకు, పల్లెల కొరకు నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. బ్లెస్ అవర్ లార్డ్ గాడ్ డిస్ట్రిక్ట్ అండ్ mandals and God every
village be blessed in the mighty matchless name of Jesus Christ of Nazareth. Bless all the villages, God. Hallelujah. పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి నీ నామాన్ని బట్టి వందనాలు ప్రభా, నీ కృపను బట్టి వందనాలు, నీ కనికరాన్ని బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ కరుణ, నీ కటాక్షను బట్టి వందనాలు. అన్ని విషయాలు కృప చూపండి. ఈ దినం నీ సన్నిధి బహుబలంగా మాతో ఉండును గాక, అద్భుతంగా మాతో ఉండును గాక, శక్తివంతంగా మాతో ఉండును గాక, ప్రభావితంగా మాతో ఉండును గాక. హల్లెలూయా. మమ్మల్ని నడిపించును గాక, పోషించును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక. సమస్తమును ప్రభా నీకు అప్పగించుకుంటున్నా. ఈ దిన దీవులతో నింపండి, ఆశీర్వదించండి, కృప చూపండి, బలపరచండి. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. దేవా, కరోనాతో కొట్టుమిట్టాడుతూ ప్రభా తండ్రి ప్రపంచమంతా కూడా ఎంతో బాధతో భయముతో ఉంది నాయన. ఇన్ దీస్ డేస్ లార్డ్ గాడ్, సో మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ గాడ్ సఫరింగ్ సో మచ్ ఫ్రమ్ ద కరోనా వైరస్ గాడ్. పీపుల్ గాడ్, హల్లెలూయా, బీ హీల్డ్. ప్రజలు స్వస్థపరచబడుతురు గాక, గాయాలు కట్టబడును గాక. నాయన, కరోనాతో ఎంతమంది బాధపడుతున్నారు వారందరూ బాగుపడుతురు గాక. బీ హీల్డ్ from corona in the name of Jesus. I bind over every satanic powers, evil forces in the mighty matchless name of Jesus. Be broken every satanic evil forces. యేసయ్య నామములో ప్రతి దుష్ట శక్తి, చీకటి శక్తి, అంధకార శక్తి, అపవాద శక్తి, అల్లరి శక్తులు నాశనము చేయబడును గాక, గద్దించబడును గాక, లయపరచబడును గాక. ప్రభా, బలహీనపరచబడుతున్న ప్రతి దేహాన్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. కష్టములు, బాధలు, దుఃఖములు, వ్యాకులములు, నిష్ఠూర్పులు, కృంగుబాటు తలములు ఉన్న ప్రతి బిడ్డను ప్రభా ఈ ఉదయ కాలములో దీవించండి, ఆశీర్వదించి మహిమ, ఘనత నీవే పొందండి. ప్రభా, రోగము నుండి విడిపించండి, వ్యాధి నుండి విడిపించండి, కష్టము నుండి విడిపించండి, దుఃఖము నుండి విడిపించండి, బాధ నుండి విడిపించండి. ప్రభా, హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ గాడ్, heal every sick bodies God, heal every Lord God, mentally, physically, emotionally, be healed in the name of Jesus. మానసికంగా, భావోద్రేకపూర్వకంగా ప్రజలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. be set free in Jesus name from every demonic spirits, evil spirits in the name of Jesus. ప్రతి విధమైనటువంటి దుష్ట సాతాను చీకటి శక్తి నుండి నీ ప్రజలు స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నా నాయన, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా, సామాన్య ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, శక్తివంతమైన కార్యాలు జరుగును గాక. దీవించండి నాయన. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజలను ఆశీర్వదించండి దేవా. బ్లెస్ ఆల్ ద పీపుల్, దోస్ హు ఆర్ గాడ్, హల్లెలూయా, ఇన్ అవర్ కంట్రీస్ గాడ్, ఇన్ every country people and leaders and elders be blessed. Be blessed in the mighty matchless name of Jesus. అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, శక్తివంతమైన కార్యాలు జరుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి, బలపరచండి, మహిమ పొందండి. యేసయ్యా శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద నేమ్ జీసస్. ఈ దినం కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకి చెట్లారా. నేను కొద్ది నిమిషాలు మాత్రమే ఈ మధ్యలో వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. Today also God has given us this wonderful time to worship the Lord, magnify the name of Jesus. I would like to share with you some more verses. Praise the Lord. Hallelujah. Today also let us read the Bible, from the Bible, what Jesus Christ told. We have been meditating from so many months. Praise the Lord, the word of God. Today also God is going to heal our broken heart. God is going to heal our bodies, our minds, our souls, our emotional being. Hallelujah. Every innermost being part be healed in the mighty matchless name of Jesus. Today also let us praise the name of Jesus through the word of God. The word of God itself has power and life. Praise the Lord. Jesus said, my words are both
having both, praise the Lord, power and spirit. So today also I would like to read for you wonderful word of God from the Bible, Luke chapter 24. So many verses every day we have been meditating, and today also I would like to read one word and meditate the word of God for you. Praise the Lord. Hallelujah. Let us read wonderful word, Luke chapter 24. Luke chapter 24 verse hallelujah 45 and some verses I would like to read for you. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. He told them, this is what is written, the Messiah will suffer and rise from the dead on the third day, and repentance for the forgiveness and sins will be preached in his name to all nations, beginning at Jerusalem. You are witnesses of these things. Praise the Lord. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట, మీరు దీనికి సాక్షులు అని ప్రభు అంటూ ఉన్నాడు. దేనికి? పునరుద్ధానానికి సాక్షులు. అందుకే బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు అద్భుతమైనటువంటి మాటను మరి మనం చదువుకుంటాం పిల్లరా. అపోస్తుల గురించి దేవుని వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే చాలా శ్రేష్టంగా, అద్భుతంగా, గొప్పగా మన మధ్యలో ప్రకటించబడతా ఉంది. ఉదయ కాలంలో కూడా లెట్ us రీడ్ యాక్ట్స్ చాప్టర్ 4. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటని ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడటాన్ని గురించి మనం చదువుదామా ఈ ఉదయ కాలంలో? లెట్ us రీడ్ యాక్ట్స్ చాప్టర్ 4 ఆల్సో. వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. Today also God is going to speak with you and with me. Today also God is going to heal your broken heart, my broken heart also, through the resurrection of the Jesus Christ. Praise the Lord. Because when you are going to be a witness to the resurrection of our Lord Jesus Christ, it gives you power, my friend. There is power in the resurrection of our Lord Jesus Christ. Hallelujah. That's why Jesus said, wait for the promise of our Father, of your Father, of my Father, and then you will receive the power. You will be witness for me. So ఆ వాక్యాన్ని ముందు మనం చదువుకుందాం. ఫస్ట్ let us read chapter 1. It is giving some trouble, huh? Praise the Lord. Chapter 1 verse 4 and 8 I will read for you, then I will read for you chapter 4. Now Acts chapter 1 verse 4. అపోస్తుల కార్యములు ఇప్పుడు ఏమని చదువుతున్నామంటే, మనం అపోస్తుల కార్యముల్లో ఒక వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. On one occasion while he was eating with them, he gave them this command, do not leave Jerusalem, but wait for the gift my father promised, which you have heard me speak out. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతం వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ అండ్ యూ విల్ బి మై విట్నెసెస్ ఇన్ జెరూషలేం అండ్ ఇన్ ఆల్ జూడియా అండ్ సమరయ అండ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. సాక్షులుగా ఉంటారని చెప్పాడు పిల్లారా. సో కాబట్టి దేవుని బిడ్డలు ఆ దినాల్లో అపోస్తులు యేసయ్యకు సాక్షులుగా ఉన్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. నౌ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. విత్ గ్రేట్
power, the apostles continued to testify to the resurrection of the Lord Jesus. Praise the Lord. Luke chapter 24 verse 45 onwards, we gone through so many verses, and also in Acts chapter 1 also. So Jesus said, you will be my witness. So my friend, they are the witness to God, and also you are the witness to Jesus, praise the Lord, of his resurrection. When you wait for God, you will receive the power, then you will be a witness to the world. Hallelujah. Praise the Lord. Hallelujah. Of Jesus Christ, of his resurrection. సో మనం సాక్షులుగా ఉండాలంటే శక్తితో నింపబడాలి. అపోస్తులు మరి వేచి ఉండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం వాళ్ళు వేచి ఉన్నారు. 3వ అధ్యాయం నుండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వాళ్ళు సాక్షులుగా ఉన్నారు భూలోకం అంతా. హల్లెలూయా. 2వ అధ్యాయం 40 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చూస్తా ఉన్నాం. 40 కాదు, 2వ అధ్యాయము వారు వేచి ఉన్న దగ్గర నుండి కూడా అద్భుతాలు వారి జీవితాల్లో జరగటం మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. 30 వచ్చిన దగ్గర నుండి కూడా అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. యాక్ట్స్ చాప్టర్ 1 and 2, they waited and they received power, then became witness to God, to Jesus Christ. Hallelujah. ఉదయ కాలంలో ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, విత్ గ్రేట్ పవర్ ద అపోస్టల్స్ కంటిన్యూడ్ టు టెస్టిఫై టు ద రెసరెక్షన్, కంటిన్యూడ్ టు టెస్టిఫై టు ద రెసరెక్షన్ ఆఫ్ ద లార్డ్, అండ్ గాడ్స్ గ్రేస్ వాజ్ సో పవర్ఫుల్లీ ఎట్ వర్క్ ఇన్ ఆల్ దెమ్. గాడ్స్ గ్రేస్ సో పవర్ఫుల్లీ. హల్లెలూయా. గ్రేస్ powerfully. I read so many verses in the Bible. So grace means charis. In Greek, it comes from Greek charis. Charis means power. Praise the Lord. And also you can call grace and kindness and so many things. Unlimited grace. Praise the Lord. Hallelujah. So many things. Let us read so many verses today. అండ్ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. చూడండి దయచేసి, అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. అపోస్తల కార్యములోనే కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యములోనే కొన్ని మాటలు మనకేమని సెలవిస్తుందంటే 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చదువుదాం. లెట్ us రీడ్ చాప్టర్ 14 verse 26 ఆల్సో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చిరి. ఫ్రమ్ అటాలియా దే sailed back to Antioch, where they had been committed to the grace of God for the work they had now completed. చూస్తున్నా, దేవుని కృపకు అప్పగించుకున్నారు. దట్ మీన్స్ they hand over their lives, their works and everything to the power of God, to the anointing of God. Praise the Lord. Hallelujah. 6వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. Acts chapter 6 verse 8. Let us read now. Praise the Lord. 6వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను అనేటువంటి ఒక మాట కూడా మనం ఇక్కడ వింటూ ఉన్నాం పిల్లరా. ఎప్పుడైతే దేవుని అభిషేకము, దేవుని సన్నిధి మన జీవితాల్లో ఉంటుందో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని అభిషేకము మనం అనుభవిస్తాము, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, అక్కడ సువార్త ప్రకటించబడుతుంది, అక్కడ దేవుని యొక్క సంతోషము, సమాధానము, విడుదల మన జీవితాల్లో మనం పొందుకుంటాము. So there was great joy in that city. Praise the Lord. Hallelujah. Because the power of God, because the anointing of God, because the great joy of God. చదువుదామా ఇంకా కింద వాక్యంలో ఒక వాక్యం చదువుకుందాం. 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అండ్ ఆల్ ద పీపుల్ బోత్ హై అండ్ లో గేవ్ హిమ్ దేర్ అటెన్షన్ అండ్ ఎక్స్క్లైమ్డ్, దిస్ మ్యాన్ ఈజ్ గ్రేట్లీ కాల్డ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని భ్రమపరచుచు ఉన్నందున వారు అతని లక్ష్య పెట్టిరి.
అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. గారడి విద్య కలిగినటువంటి వాడు. అయితే పిల్లారా, లోక సంబంధమైనటువంటి దానిని చూసే వాళ్ళు ఏమనుకున్నాడు, ఇది దేవుని మహా గొప్ప శక్తి, మహాశక్తి అని అనుకున్నారు. కానీ వాడు గారడి విద్య చేస్తా సీమోన్ అనేటువంటి వాడు ఇతడు మోసం చేస్తూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే బైబిల్లో మనం చదువుకుంటే 8వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడు సీమోను కూడా ఓకే 12 అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచూ ఉండగా వారు అతను నమ్మిరి. పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపును ఎడబాయక ఉండెను. సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి భ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించి యెరూషలేములోను అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు వచ్చిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థనలు చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రము పొందిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నా కీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు అని. దేవుని ఎదుట నీ హృదయం సరైనటువంటిది కాదు. ఇక్కడ వాడు చేస్తున్న పనుల గురించి దేవుని శక్తి అనుకున్నారు. కానీ తర్వాత దేవుని శక్తి ఎంత గొప్పదో బయలుపరచబడింది. అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా, పేతురు ద్వారా, పిలుపు ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా, వారి చేతులించి ప్రార్థన చేయటం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం ద్వారా అద్భుతాలు అక్కడ చూసినట్లుగా మరి దేవుని వాక్యము పిలుపు ఇక్కడ సీమోను కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, డబ్బు ద్వారా, బంగారం ద్వారా, వెండి ద్వారా, ధనం ద్వారా దేవుని వరాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం అనుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా డబ్బులు ఇస్తే ఆ సీసాలు అమ్ముకుంటే, నూనె సీసాలు అమ్ముకుంటే, నూనె బాటిల్ అమ్ముకుంటే, ఖర్చీపులు అమ్ముకుంటే డబ్బు సంపాదించుకొని అభిషేకాన్ని అమ్ముకుంటున్నారు కొంతమంది, కొనుక్కుంటున్నారు కొంతమంది. అలాగ అభిషేకం అనుకుంటున్నారు. కాదు, తప్పది. అది అలాగ అభిషేకం అలాగ పొందుకోలేరు. దేవుని శక్తిని అలాగ పొందుకోలేరు. దేవుని కృపతో అలాగ మీరు నింపబడలేరు. మీరు దేవుని కృపతో నింపబడాలంటే, దేవుని శక్తిని పొందుకోవాలంటే మీ హృదయాన్ని వాళ్ళ పిల్లారు. వాక్యం చెబుతుంది, నీ హృదయము మంచిది కాదు, ఈ నీ చెడ్డతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయములో ఆలోచన క్షమించబడును అని అంటున్నాడు భక్తుడు ఇక్కడ. నీ హృదయము దేవుని సరైంది కాదు అని ఉంది. You have no part of share in this ministry because your heart is not right before God. Repent of this wickedness and pray to the Lord in the hope that He may forgive you for having such a thought in your heart. Acts chapter 8 verse 15 to 23 you can go and read. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లుగా నాకు కనబడుచున్నదని చెప్పెను. ఫర్ ఐ సీ దట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్ అండ్ క్యాప్టివ్ టు సిన్. హి థాట్ టు బై హోలీ స్పిరిట్ అనాయింటింగ్ బై మనీ. యు కెనాట్ బై ఇట్ బై పవర్, బై మనీ, బై అథారిటీస్ ఆర్ బై గోల్డ్, సిల్వర్. My friend, you must give your heart to God. Wait for God, for a Holy Spirit anointing and power of God. Then only you will receive it. Hallelujah. Repent and be convicted. Give your heart to God. You will be witness to His resurrection throughout the world. Hallelujah. ప్రపంచం అంతటా కూడా యేసయ్య పునరుద్ధానానికి సాక్షులుగా ఉంటారు. లూకాసు వార్త 24:45 నుండి మనం చదువుకున్న వాక్యాలు, మీరే ఈ పునరుద్ధానానికి సాక్షులు అని అన్నాడు. కాబట్టి అపోస్తలు పునరుద్ధాన సాక్షులుగా ఉన్నారు. దేవుని కృపతో నింపబడ్డారు, దేవుని శక్తితో నింపబడ్డారు, కేరీస్తో నింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కేరీస్ అనగానే దేవుని కృప, దేవుని శక్తి, ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హే కమాన్. ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు శక్తితో నింపబడాలి, దేవునికి హృదయం ఇవ్వాలి,
నీవు సాక్షిగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అగ్నితో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి, దేవుని ఆనందంతో నింపబడాలి. థ్యాంక్ యూ జీసస్. ఇంకా నేను రేపటి దినం అనేకమైనటువంటి విషయాలు చెబుతాను. ఈ కృపను గురించి, కేరీస్ని గురించి, పవర్ని గురించి, శక్తిని గురించి, అభిషేకాన్ని గురించి, సాక్షుల గురించి, ప్రైజ్ ద లార్డ్, పునరుద్ధానానికి సాక్షుల గురించి మాట్లాడుకుందాం. ఈ దినాల్లో, చివరి దినాల్లో యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి ఆయన మాట్లాడిన విషయాలు, ఆయన చెప్పిన విషయాలు, బోధించిన విషయాలు, కమాండ్ చేసిన విషయాలు, ఆజ్ఞాపించిన విషయాలు ఎన్నో ఉండి పిల్లారా, వాటిని విడిచిపెట్టొద్దు దేవుని ఆజ్ఞల్ని. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray to God. ప్రభువా, ఈ భూమి మీద నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. లెట్ us hallelujah pray to God. hallelujah hallelujah. Oh God, help us to be your witness on this earth, God. Praise the Lord. నీకు మహిమ తెచ్చినట్లుగా, నిన్ను ఘనపరిచినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తూ, నీ కృపగల హస్తాలకి నీ బిడ్డలను అప్పగిస్తూ, మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, రోగులకు ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. నాయన, నీ కొరకు ఎదురు చూడటానికి, నీ సందులు కనిపెట్టుకొని శక్తిని పొందుకొని నీ సాక్షులుగా ఉండటానికి ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని, డబ్బు చేత శక్తిని కొంటామని, అభిషేకాన్ని కొంటామని ఎంతోమంది అనుకుంటున్నారు. చెడు హృదయంతో ఉంటున్నారు. ఈ దినాల్లో సేవకులు, విశ్వాసులు అందరిని కనికరించండి. చెడు హృదయాన్ని క్షమించబడినట్లుగా పశ్చాత్తాపతలు అవటానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, నీకు సాక్షులుగా, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వాడుకొని కృప చూపమని మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా. బ్లెస్ గాడ్ ఎవ్రీ వన్ లార్డ్, అండ్ బ్లెస్ అవర్ brothers and sisters in the Lord. Bless every servant of God. Bless every man, every woman of God must have the fear of God and be your witness. Hallelujah. Praise the Lord. అన్ని విషయాల్లో కృప చూపమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, ఒక మాట నేను చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను ఈ దినం. ఆశీర్వాదం ఇవ్వక ముందు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, ధనము కోసం, ధనముతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంపాదించాలని విర్రవీగుతున్నటువంటి దుష్ట హృదయంలో ఉండి తీసివేసుకో. ఈ దినం అహంకారంతో విర్రవీగుతున్నావా? డబ్బుందని, ధనముందని పరిశుద్ధాత్మాభిషేకం పొందలేవు. తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలోకి వస్తేనే పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందగలుగుతాం. థ్యాంక్ యూ జీసస్. వినయముతో, విధేయతతో ప్రభు సన్నిధికి వస్తేనే, మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నిన్ను శక్తితో, అభిషేకంతో నింపుతాడు. ఆయనకి సాక్షిగా నిలబెట్టుకుంటాడు, బాగు చేస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరి సకల పరిశుద్ధులు సదాకాలు తోడే నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్ అవర్ క్రియేటర్, ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్, ద హోలీ ఫెలోషిప్ ఆఫ్ హోలీ స్పిరిట్ be with us, be with our families, and be with our brothers and sisters, fellow brothers and sisters, all the saints, until the second coming of our Lord Jesus Christ. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక సమృద్ధి అయిన కృపతో. May God bless you with a great power and anointing and abundant grace. See you tomorrow. Until then, is peace be with you all. దేవుని కృప రేపటి దినం మనం తిరిగి కలుసుకునేంత వరకు మీతో ఉండను గాక. ఆయన కృప, కనికరం, జాలి మీతో ఉండను గాక. శాంతి, సమాధానం మీతో ఉండను గాక. ఇన్ జీసస్ నేమ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.